గోవును రక్షించండి, గోవుల్ని నాశనం చేయొద్దండి, గోవు క్షీణించినటువంటి గోవుకు ఒక అరటిపండు ఇవ్వండి, దానికి కావలసినటువంటి మనం అనుకున్న ఒక చిన్న పిల్ల అనుకోండి, అట్లా గోవు రక్షించండి. గోవు అంటే చాలా ఇష్టము స్వామికి. గోవు గోవిందుడు గోవిందుడు గోవిందుడు. గోవుని మనం ఏది దుర్మార్గంగా ఏది చేయకూడదు. గోవుని పూజించకపోయినా పర్వాలేదు, దానికి కొంచెం భిక్ష పెట్టండి, ఆహారం పెట్టండి అని స్వామిని కూడా అదే వేడుకున్నారు. నువ్వు గోవులు నువ్వే రక్షించుకోవాలా, జనంలో ఆ బుద్ధి పుట్టాలా అని అంటూ స్వామిని వేడుకున్నా. అందరికీ కూడా నువ్వు వాళ్ళకి సద్బుద్ధిని కలిగించు, క్షమించు అని అందరికీ మళ్ళీ 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 చెప్తూ మనందరినీ క్షమించని స్వామి అని వేడుకుంటూ గోవింద 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 జై జై గోపాల జై రాధారమణ జై రామకృష్ణ జై